శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. ప్రేక్ష మహారాజేంద్ర శుభోదయం. రాజులమ్మ తల్లి జాతర ఎక్కడ ఏ ప్లేస్లో జరుగుతుందని మనం తెలుసుకుందాం. చిన్న వత్సల గ్రామం, గారమండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రతి సంవత్సరం మాఘమాసంలో మొదలుకొని పాల్గొన మాసం వరకు తొలి ఆదివారం 5-6 లక్షలాది మంది భక్తులు రాత్రంతా కటిక చీకటిలో జాగారం చేస్తూ పిశుకేటకాలతో ఎచ్చగా సంచరించే ఆ తోటలో భక్తులెవరు కనీసం చీమ కూడా కొట్టని అనవాళ్ళు లేనున్నవారు. అంతేకాదు వంటి నిండా బంగారు ఆభరణాలతో ఉన్న మహిళలు కూడా చిన్న సూది కూడా పోగొట్టుకునే దాఖలు కూడా లేవు. ఇప్పుడు అమ్మను నమ్ముకుంటే అనంత అవకాశం కూడా జరుగుతుంది. భక్తుల నమ్మకం. అందుకే లక్షలాది మంది భక్తులు అక్కడ ఉన్న కాపలాకు రక్షభటులు రారు. శనివారం రాత్రి జాగారం చేసి ఆదివారం ఉదయం స్నానం ఆచరించి అమ్మవారి మొక్కులు తీర్చుకుని భక్తి పార్వశంతో తిరుగుతూ ప్రయాణం అవుతారు. అందుకే భక్తులు జయహో రాజులమ్మ, జయహో రాజులమ్మ అన్ని దిక్కులా కూడా పెక్కిడిల్లా పలుకుతారు. శ్రీకాకుళం జిల్లా వత్సల గ్రామం రాజులమ్మ తల్లి సంబరాల్లో అమ్మవారి మహిమకు అన్న వాళ్ళని స్థల పురాణం ప్రకారంగా బొబ్బుల యుద్ధం జరగడానికి కొద్ది రోజుల ముందు విజయనగర సామ్రాజ్య లక్ష్మి పోస్పాటి రాజు ఆధ్వర్యంలో ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి విజయనగరం రాజులలో చివరివాడైన పోస్పాటి విజయరామరాజు బాలిక రూపంలో కలవ వచ్చింది. ఆ కలలో కన్న తర్వాతే జరుగుతున్న యుద్ధంలో మీ సామ్రాజ్యాన్ని వేరే రాజ్యం వారు కొలబోతారు హెచ్చరించింది. నిద్ర నుంచి మేల్కొని ఆ చక్రవర్తి తమను కాపాడలేనని దేవతకు ఇక పూజలు ఎందుకు దండగా అంటూ అమ్మవారి విగ్రహాన్ని ఇతర పరివార దేవతలని విగ్రహాలని ఓ చెట్టు పెట్టెలో పెట్టి తాళం వేసి సమీపంలో ఆ నదిలో విడిచిపెట్టారు. ఆ పెట్టి నదిలో నుంచి కొట్టుకుని పోయి వత్సల వలస సమీపంలో వెలిసింది. అక్కడ వెల్లపల్లి వంశులైన కొందరు మత్స్యకారుడుకి చిక్కింది. ఆ జాలాలలో పెట్టిన తెరిచి చేస్తే ఇంతలో వారికి నేను ఓ శక్తిని నన్ను కొలుస్తామని మట్టి మాత తెరవండి, లేదంటే అలానే సముద్రంలో కలిపేయండి అని ఓ చిన్న బాలిక స్వరం వినిపించింది. ఆ వాణిని విన్న బాలురు అమ్మ మాకే జీవనం కష్టంగా ఉంది, ఇక నిన్ను ఎలా కొలవడం అని చెప్పుకుని కోరగా ముందు నన్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటిలో పెట్టండి. నన్ను సందర్శించేందుకు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి ఏడాది అధిక సంఖ్యలో పెరుగుతూ ఉంటారని చెప్పింది. నన్ను నమ్మితే చాలు, ఏదైనా చేస్తే అని అభయం ఇచ్చింది అమ్మ. దాంతో జాలార్లు ఆ మూర్తులు ఇప్పటికీ 7 తరాల కిందటనున్న ఆ పురింటిలో పూజిస్తూ ప్రారంభిస్తూ ఉన్నారు. అమ్మవారి మహిమతో వారందరూ అన్ని శుభాలు జరుగుతుండడంతో పట్టిందల్లా బంగారం అవుతుందని భక్తులు తండోపతండాలు రావడం ప్రారంభించారు. అది మొదలు ప్రతి ఏటా లక్షలాది భక్తులు వచ్చి అమ్మకు సమర్పించి మొక్కుబడితో అని తీర్చుకునేందుకు మరుసటి ఏడాది తిరిగి వస్తూ ఉండగా అది జాతరగా మారింది. రాజరాజేశ్వరి నుంచి రాజులమ్మ తల్లిగా నిరాక్షులకు ఉన్న జాలార్లు రాజేశ్వరి మాతను రాజమ్మ అని పిలవచ్చారు. తన కుటుంబంలో పుట్టిన సంతానం తొలి తలకొప్పు పుట్టు వెంట్రుకలను ఇచ్చి అక్కడ సమర్పిస్తారు. ముడుపులు చెల్లించుకొని అక్కడే భోజనం చేసి తిరుగు ప్రయాణం చేస్తారు. మకర సంక్రాంతి తరువాత వత్సల వలస సంచలమైన సంవత్సరాలు, వందల భక్తులు, వేల భక్తులు ఇలవేల్పుగా ఉన్నట్టుగా రాజులమ్మ తల్లి మకర సంక్రాంతి నుంచి తమ ప్రధాన భక్తుల్ని భావించిన వత్సల వలస మెల్లపల్లి జాలార్లు స్వగృహంలో చేరుకుంటుంది. తాను దొరికిన మాఘమాస శుద్ధ పాడ్యమి నుంచి మెల్లపల్లి వంశస్థులు దర్శనిస్తూ ఉంటుంది. భక్తులు కోరికలు నెరవేర్చడానికి నమ్మకం. అలా మాఘమాసంలో శని ఆదివారంలో వచ్చిన భక్తులు ఉత్సవంగా మారింది. అయితే రౌద్ర రూపం నుంచి స్వాతికి మకర సంక్రాంతి తర్వాత వచ్చిన రాజమ్మ
తల్లి మాఘమాసంలో 5 వారాలు లేదా 4 వారాల పాటు ఇక్కడ రౌద్ర రూపంలో భక్తుల నుండి ముడుపులు స్వీకరిస్తుంది. అనంతరం 15 రోజుల్లో పాల్గొనలో కొద్ది రోజుల్లో మెల్లిపల్లి ఇళ్ళ పడే ఉండి మాల్గొన శుద్ధ దశమి నుంచి భక్తులు ఉన్న గ్రామాల్లో పట్టణాల్లో సంచరిస్తూ మనల్ని కాపాడుతుంటుంది నమ్ముతారు. ప్రధాన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రతి గ్రామాల్లో అమ్మవారి భక్తులు ఉంటూ ఉంటారు. వీరంతా ఇక్కడికి ప్రతి ఏడా వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. కుటుంబంలో తొలి సభ్యులు శనివారం సాయంత్రం వత్సలు చేరుకుంటారు. రాత్రంతా జాగారం చేసి ఆదివారం నాడు అమ్మవారికి మొక్కులు తీర్చుకు ఉంటారు. రాత్రి జాగారం చేసిన వారికి అనారోగ్యం దరిచేరదు, ఆరోగ్యం ఉంటుంది, విశ్వాసంగా ఉంటారు. సంతానం కలిగి ముడుపులు చెల్లిస్తే సంతానం కలుగుతుంది. ఆ క్రమంలో కోలులు, గొర్రెలు, బంగారం, బియ్యం, వస్త్రం, పసుపు, కుంకుమ, గాజులు ఇలా ఎన్నెన్నో తెస్తూ చిన్న తల వెంట్రుకలు ఇలా అన్ని చెల్లిస్తూ మొక్కులను ఆ మేరకు ఆదివారం ఉదయాన్న చెల్లించడానికి ఆనవాయితీగా కోరిన కోరికలు తీర్చే తల్లి సంతాన రాజమ్మగా ఉత్సవాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి కొలిస్తే పిల్లలు కలిగిన వారి దంపతులకు సంతానం కలుగుతుంది. నమ్మకం. దాసుడు వేషధార సమయంలో మంగళ వాయిద్యాలు నడుము భూలోకమ్మ గుడికి వెళ్ళే సమయంలో దంపతులు భక్తితో మొక్కుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు. మీరా శర్మ.